హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి హిందీ పబ్లిక్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది కదా. సో నేను ఆల్రెడీ ఒక మెటీరియల్ అయితే పెట్టాను, అది బాగా చూసుకోండి. అది చూసుకున్న తర్వాత ఇక్కడ పెట్టే 3 మోడల్ పేపర్స్ వీటిని అయితే పక్కా చూసుకోండి. సో 100% అయితే మీకు ఇవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అండ్ అలాగే ఈ మెటీరియల్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఈ వీడియో చెప్తాను. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మీకు మోడల్ పేపర్ 1 చూడండి. సో ఇక్కడ భాగ్ 1లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేనైతే స్క్రోల్ డౌన్ చేస్తాను. సో ఫాస్ట్గా చూసుకోండి, వీడియో అయితే పాస్ చేసుకొని చూసుకోండి. అలాగే ప్రీవియస్గా ఒక మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది, ఆ మెటీరియల్ కూడా బాగా చదువుకోండి. సో ఖచ్చితంగా అయితే మీకు అందులోంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లెటర్ రైటింగ్ అండ్ ఒక వర్డ్ ఏదో ఉంది ఒకటి హిందీలో నిబంధ్, ఆ నిబంధ్ అయితే పక్కా చూసుకోండి. ఆ నిబంధ్ కానీ లెటర్ రైటింగ్ కానీ ఇవన్నీ అయితే పక్కా చూసుకోండి. అండ్ ఇక్కడ గ్రామర్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, అక్షర దోషాలు లేకుండా అయితే రాసే ప్రయత్నం చేయండి. అండ్ క్విక్ రివిజన్ కింద అయితే ఈ పేపర్స్ వాడుకోండి. అలాగే దీంతోపాటు గ్రాండ్ టెస్ట్ పేపరు అండ్ ప్రీ ఫైనల్ S7 పేపర్ కూడా చూసుకోండి. సో పక్కా అయితే మీకు అందులోంచి ఆల్మోస్ట్ మీకు అందులోంచి వస్తాయి. ఇది మోడల్ పేపర్ 1 చూడండి. సో మోడల్ పేపర్ 2 చూస్తే కనుక సేమ్ యాజువల్గా మీకు కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా ఉంటాయి, అదే మోడ్లో ఉంటాయి, అంటే ఆ ప్యాటర్న్ కూడా సేమ్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసుకోండి. మోడల్ పేపర్ 2 చూడండి. సో ఎలా ఉంది పేపర్, ఈజీగా ఉందా అండ్ డిఫికల్ట్గా ఉందా, యావరేజ్గా ఉందా, కమెంట్ చేయండి. అలాగే మీ ప్రిపరేషన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. సో ఒకవేళ మీరు ఏమీ చదవకపోయినా ఏమైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి 3 మోడల్ పేపర్స్, అలాగే గ్రాండ్ టెస్ట్ పేపరు అండ్ ప్రీ ఫైనల్ పేపరు S7 పేపర్ ఒక్కసారి క్విక్ రివిజన్ కింద చూసుకోండి. సార్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇవన్నీ ఎలా అవుతాయి సార్ అని. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు అందులో రిపీట్గా వచ్చి ఉంటాయి కాబట్టి మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ గ్రామర్తో కూడా పాస్ అవ్వచ్చు. ఒక నిబంధన ఒకటి, ఒక లెటర్ రైటింగ్, వీటితో కూడా మీరు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు కాబట్టి సో మీరైతే కంగారు పడకండి. జస్ట్ వీటిని క్విక్ రివిజన్ కింద వాడుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు అక్కడ ఆల్రెడీ పెట్టాను, మీకు DCB పేపర్లో ఉంటుంది, అక్కడ చూసుకోవచ్చు. అండ్ మోడల్ పేపర్ 3 చూడండి. ఇది మోడల్ పేపర్ 3 కూడా చూసుకోండి ఒకసారి. సో అంటే ఎంతవరకు చేయగలుగుతున్నారు, సో ఈజీగా ఉందా, పేపర్ టఫ్గా ఉందా. ఎందుకంటే నేను వీటి ఆన్సర్ వచ్చేసి మనకు SCERT ఆన్సర్స్ కొన్ని క్వశ్చన్స్ దొరకలేదు, ఓన్లీ వాళ్ళు పెట్టినటువంటి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్స్ ఉన్నాయి. బట్ SCERT క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి ఆన్సర్స్ లేవు. సో ఒకసారి మీ పేపర్లో ఎతకండి, వర్క్ బుక్లో దొరికితే ఓకే, లేదంటే కమెంట్ చేయండి. లేదంటే మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను. మన వెబ్సైట్ ఉంది కదా XYZbrain.in, అక్కడైనా మీకు అప్డేట్ చేస్తాను. సో ఫ్రీక్వెంట్గా అయితే విజిట్ చేస్తూ ఉండండి వెబ్సైట్ని. సో ఏదైనా ఒక అప్డేట్ ఉంటే కనుక తప్పకుండా అందులో పెట్టేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ హిందీకి సంబంధించి 3rd మోడల్ పేపరు. సో దీంట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ రివిజన్ మీకు అయితే కనుక ఫస్ట్ A7 అండ్ ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్. సో ఈ పేపర్స్ మాత్రం మిస్ అవ్వకుండా అయితే పక్కా చూసుకోండి. అండ్ ఈ పేపర్స్ 3 పేపర్స్ కూడా పక్కా చూసుకోండి. 100% ఇందులోంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ పేపర్స్ క్లియర్ చేశారంటే ఆల్మోస్ట్ మీరు 70 to 80% అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రామర్ మీద, లెటర్ రైటింగ్, నిబంధన, ఇక్కడే మీకు మార్కులు అనేవి ఎక్కువగా రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో మీకైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన PDF ఎక్కడ ఉందంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో చివరిలో వెళ్ళి ఒకసారి క్లిక్ చేసుకోండి, అక్కడ లింక్ ఉంటుంది. లేదంటే మన వెబ్సైట్ ఉంది కదా నా XYZbrain.in, అక్కడైనా దొరుకుతుంది, అక్కడైనా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మన వెబ్సైట్ని కానీ ఛానల్ కానీ ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండండి. సో డెఫినెట్గా ఏ అప్డేట్ ఉన్నా మీకు అక్కడ పెట్టేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.